ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. హ్యాపీ ఉగాది టు ఆల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విత్ భారతిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉగాది సంబరాల వేడుకల్లో అటెండ్ అయ్యారు. ఏంటో చాలా విచిత్రంగా ఉంది నాకు ఈరోజు. ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరంలో భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారిని తీసుకొచ్చారా? నేనే జోక్గా అంట్లా. లాస్ట్ ఇయర్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి తాడేపల్లి ప్యాలెస్లో చేసుకున్నప్పుడు వేర్ ఇస్ భారతిరెడ్డి, ఇది అందరూ అడిగారు, అది నేనే అడిగాను. ఈ రోజు సడన్గా భారతిరెడ్డి ప్రత్యక్షం. ఎందుచేత ఈ ప్రత్యక్షం? హిందువులందరూ దెబ్బతిన్న మనోభావాలు, మనం హిందుత్వానికి ఎమికబుల్గా ఉన్న కప్పులను ప్రూవ్ చేసుకోవడానికా ఏపీలో? ఇంతకు మించి ఇంకేం కనపట్ల. జగన్మోహన్ రెడ్డి పంచాంగం ఏదైనా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచాంగకర్తలందరూ కూర్చుని నువ్వు వచ్చేసారి ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పిన తస్మాత్ జాగ్రత్త అని నమ్మకండి. అతను జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు, ఇది రాసి పెట్టుకోండి. ఇది ఎవరో కాదు, ఈ ఉగాదికి కొబ్బరికాయ గట్టిగా అరుంధతి సినిమాలో తలపైన కొట్టి అప్పుడు అరుంధతి క్యారెక్టర్ని చంపినట్టు షర్మిల కూర్చుని నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి కొంచెం బుద్ధి జ్ఞానం ఎవరున్నా కూడా ఓట్లేరు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. భారతిరెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి పైన నిన్న షర్మిల పెట్టిన ప్రెస్ మీట్ విన్న తర్వాత ఎవరు భూమి మీద పుట్టిన ఎవరు ఇలాంటి వ్యక్తికి ఓటు వేయరు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఒక్కడుంటే చాలు, కుటుంబంలో శత్రువులు అనే వాళ్ళు ఉండక్కర్లేదు అని చెప్పి షర్మిల నిన్న క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అన్న అన్న మాటకే కళంకం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. ఇదంతా కాకుండా పులివెందుల పులి వైఎస్ వివేకానంద హత్యరెడ్డి కేసుని వాడుకుని పవర్లోకి వచ్చి మా చిన్నాయన అని తిరిగి డైరెక్ట్ వాళ్ళ మిస్సెస్ భారతిరెడ్డి ఓన్ చేస్తున్న సాక్షి పేపర్లో ఆ రోజు గుండెపోటుతో మరణించాడు అని చెప్పి వాళ్ళు న్యూస్లో ఛానల్లో టెలికాస్ట్ చేసేస్తే దాన్ని తీసుకొచ్చేసి క్రిస్టల్ క్లియర్గా చిన్న బాబైన అవినాష్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని షర్మిలారెడ్డి నిన్న కడిగేసి అవతల పడేసింది. 7 గంటలకు ఆ వార్త గుండెపోటు అని చెప్పి సాక్షికి అవినాష్కి చెప్పింది ఎవరు? అవినాష్ ఇంకా భారతిరెడ్డి ఇద్దరు కాకుండా హౌ వెల్ సునీతారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ హార్ట్ అటాక్ అని చెప్పి నిన్న షర్మిల రేస్ చేసింది పాయింట్స్. అసలు ఇతను అన్నేనా శత్రువా? అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ప్రపంచంలో శత్రువులు ఎక్కడ ఉండర్రా, మన ఇంట్లో చెల్లెళ్ళు వీళ్ళ కూతుళ్ళు రూపాయలు తిరుగుతూ ఉంటారు, దాన్ని తిరగరాయాలి. మన ఇంట్లో శత్రువులు ఎవరు ఉండరు. షర్మిల డైలాగ్ ప్రకారం మా అన్న జగన్మోహన్ రెడ్డి రూపాయలు తిరుగుతూ ఉంటే చాలని. విజయమ్మతో ఆస్తి వివాదాలు, మోసం చేయటం, షర్మిలాకి రావాల్సిన ఆస్తి నొక్కేయటం, సాక్షి పేపర్ సాక్షి న్యూస్ ఛానల్ ఉంది కదా అని చెప్పి అబద్ధాలను విచ్చలవిడిగా చెప్పటం, అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి సీన్ అక్కడ ఉన్న బ్లడ్ అంతా తుడిచేయటం, ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేసేయటం. ఎందుకంటే క్లెన్లీనెస్ కావాలంట బాబుకి, క్లెన్లీనెస్ కోసం తుడిచేస్తాడంట. ఆ తుడిచిన బాబు అయితే చిన్న బాబు బొప్పి, కానీ కష్టపడి వాళ్ళ నాన్న కోసం ఏమైంది న్యాయమైన 7 ఏళ్ళు పోరాటం చేసిన ఒక స్త్రీ మాత్రం వాళ్ళ హస్బెండే హత్య చేయించాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏంటిది? ఆవిడ క్లియర్గా అడిగింది జగన్మోహన్ రెడ్డి నిన్న క్వశ్చన్, దాంతో నా స్లాంగ్లో నాకు చాలా వరకు అర్థమైంది, నీకు తెలియదా ఎవరు చేయించారో అని. ఆవిడన్న ఆ స్లాంగ్ని క్లియర్గా అర్థం చేసుకుంటే మనందరికీ ఒక సినాప్సిస్ అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎవరు హత్య చేయించారో అని. మరి ఆవిడ అన్నమాట అదే. ప్రత్యేకంగా దీని నుంచి ఎవరు ఇంకా డైసెక్ట్ చేయకర్లా, ప్లెయిన్ వర్డ్స్ అర్థం చేసుకుంటే నీకు తెలియదా ఎవరు చంపారో జగన్ అంటే? తెలిసి కూడా నువ్వు సాక్షి పత్రికలో మీ మిస్సెస్ నడుపుతున్న పత్రికల్లో నారాసు రక్త చరిత్ర నేయించావంటే జగన్, నీకు ఇంకా పొలిటికల్ ఫ్యూచర్ వదిలేసే యాజ్ అ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ నీ రిలేషన్షిప్స్లో యూఆర్ అన్ అటర్ ఫెయిల్యూర్. చెల్లిని అమ్మని కాపాడలేని అడివి నువ్వు రేపు రాష్ట్రంలో వచ్చి బుగ్గలు సవరదీసి మాకేదో చేస్తావట, దాని గురించి కూర్చొని నీకు ఓట్లు వేయాలట. పెట్టుకో నీ డిజిటల్ బుక్, నువ్వు పవర్లోకి రావు, ఆ డిజిటల్ బుక్ జన్మకు ఓపెన్ అవ్వదు. ఇదే రకంగా షర్మిల ఓపెన్గా వచ్చి బయట నిన్ను ఎండేస్తా కూర్చుంటే, ఇదే రకంగా సిట్ వాళ్ళు సీరియస్ స్ట్రాటజీస్ తీసుకుని లడ్డు అవని మద్యం అవని నిన్ను ఎండేసుకుంటే వెళ్ళిపోతే అసలు నీ పరిస్థితి ఏంటో రాష్ట్రంలో ఎవరికి అర్థం కావట్లా. ఉగాది ఎవరికన్నా శుభప్రాయంగా స్టార్ట్ అవుతుంది. నిన్న భారతిరెడ్డి పేరు రాగానే ఈరోజు భారతిరెడ్డి ఉగాది సెలబ్రేషన్స్లో వచ్చేస్తారు. పంచాంగ శ్రవణకర్తలందరూ చెప్పేస్తారు నెక్స్ట్ టైం నువ్వే ముఖ్యమంత్రి అని. వాళ్ళు ఎలా చెప్తారో నాకు తెలియదండి, కానీ ప్రజలకు మాత్రం సునీతారెడ్డి ఓడిపోయిందని మాత్రం ఎక్కడ అనిపించలేదు ఎవరికి. అసలు నాకు అర్థం కాని విషయం ఒకటి, పొద్దున్నే 3:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్కి వాళ్ళ పిఎస్కి ఫోన్ వస్తే పైనుంచి మేడం పిలుస్తున్నారు సార్ అని చెప్తే సార్ బయటికి వెళ్ళి కిందకు వచ్చి చిన్న ఆయన చనిపోయాడు ఇంకా లేరు అని చెప్పామంటే ఆ టైంకి సునీతారెడ్డికి తెలియదు వాళ్ళ నాన్నగారు లేరని. నీకు తెలిసిపోతూ ఉంటుంది, భారతిరెడ్డికి తెలిసిపోతూ ఉంటుంది, అవినాష్ రెడ్డి వెళ్ళిపోయి క్లీనింగ్ కూడా చేస్తూ ఉంటాడు, విజయసాయి రెడ్డి వచ్చి బయట ప్రెస్ మీట్లో గుండెపోటు అని చెప్పేస్తూ ఉంటాడు.
ఈరోజు కూర్చొని అతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అవినాష్ నువ్వు కాపాడుకుంటే ఎంపీని చేస్తావు. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ పాదాల చెంత పుట్టిన పార్టీ అని చెప్పి వీళ్ళందరూ మొన్న విర్రవీగారు. వైఎస్ఆరే బతుకుంటే కనుక వెక్కి వెక్కి ఏడ్చుండేవాడు ఈరోజు వివేక పరిస్థితి చూస్తే. అయినా పులివెందుల ఎంపీ కింద అవినాష్ రెడ్డిని ఎందుకు పెట్టాలి వెన్ వివేక ఇస్ దేర్? సొంత బాబాయ్ చిన్న ఆయన మర్డర్ చనిపోయిన విషయాన్ని వాడుకుని గెలిచావు కదా, కనీసం నీకు తెలీదా వివేకకున్న పేరు ముందు అవినాష్ రెడ్డి పేరు ఇంత అని? ఎందుకు సడన్గా అవినాష్ రెడ్డి మీద అంత ప్రేమ నీకు? ఈ సీక్రెట్స్ ఎవరికి అర్థం కావు. ఎందుకు అవినాష్ రెడ్డిని సీరియస్గా సాక్షి ఇంత క్లోజ్గా ప్రొటెక్ట్ చేస్తారు? ఇది ఎవరికి అర్థం కాదు. ఇదేదో వివేకం సినిమాలో ఏదో చూసామండి, నాకైతే సంబంధం లేదా సినిమాలో, బట్ అవన్నీ సినిమాలు అభూత కల్పనలు కాబట్టి కామ్గా ఊరుకుంటున్నాము. కానీ ఒకవేళ ఇలాగే షర్మిలా రెడ్డి గారు రోజు కూర్చుని ఇతన్ని ఎండేసి కడిగేసి, విజయమ్మ గారు నిన్న సీరియస్ స్టేషన్ తీసుకున్న సరస్వతి పవర్స్ గురించి వాటి గురించి ఇవన్నీ ఎండేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనర్హుడు. కుటుంబ విషయంలో అవనండి, రాజకీయ విషయాల్లో ప్రజల్ని మోసం చేశాడు, సొంత ఫ్యామిలీని మోసం చేశాడు. ఆఖరికి ఎందుకు మనం పవర్లోకి వచ్చాక మనం చేస్తాం కదా ఇన్వెస్టిగేషన్ అని చెప్పిన తర్వాత చేతులు ఇలా పుచ్చుకుని అవినాష్ రెడ్డి వీడియో చూసి నాకు చాలా నచ్చింది. ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వీడియో తీసి. సో అవినాష్ రెడ్డి నిజం అని చెప్పి నేను నమ్ముతున్నాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి. గో బ్యాక్ అండ్ చెక్ హిస్ హిస్టరీ వీడియోస్ ఎవరైనా చూడకపోతే. చిన్న ఆయనని తీసి అవినాష్ని పెట్టి అంత ముద్ద ఎందుకమ్మా ఎంపీ స్థానంలో? నిన్న షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్ నా భూతో నా భవిష్యత్ ప్రజలందరూ చూస్తున్నారు. నేను చాలామందిని అడిగాను, వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కూడా అడిగాను. చాలా తప్పు సునీతారెడ్డి పట్ల జరిగింది అంటున్నారు. సింపతి అన్నది పోరింగ్ వచ్చేసింది సునీతారెడ్డికి. జగన్ సింపతి ఎలిమెంట్ పోయింది, ఫ్యామిలీ ఎలిమెంట్ పోయింది. స్టేట్కి నువ్వు చేసిన అన్యాయాలన్నీ బయటపడిపోతున్నాయి నీ టెన్యూర్లో. నీ ఎగ్జిస్టెన్స్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. మీ ఎవరికన్నా అర్థమైతే ఖచ్చితంగా కమెంట్స్లో బల్లగుద్ది రాయండి. అండ్ ఈరోజు భారతిరెడ్డి ఉగాది సెలబ్రేషన్స్, తెలుగు ఉగాది హిందువుల సెలబ్రేషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేశారు నిన్న షర్మిల ప్రెస్ మీట్ తర్వాత, ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ అందరూ ఇంకొక విషయం గట్టిగా రాయండి, అవినాష్ రెడ్డి చిన్న బాబా, ఇది కూడా ఖచ్చితంగా రాయండి. అండ్ మీ అందరి దృష్టిలో జగన్ నీకు తెలీదా ఎవరు చేయించారో మర్డర్ అని షర్మిల అడిగిన ప్రశ్నకి ఎవరు చేయించుంటారు మర్డర్ అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.